తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. తన పోరాటం పేదవారి కోసమే అని, ఎస్సీ ఎస్టీల భూముల కోసమే అని, పేదవారి భూములు పెద్దవాళ్లు లాగేసుకుంటున్నారు, అలాంటి వారి కోసమే తన పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు. తెలుగు సినిమా ఖైదీ నెంబర్ 150 మాదిరిగా మీడియా దృష్టిని సమస్య వైపు మరల్చాలి అనేదే తన ఉద్దేశమని తెలిపారు. ఇక కాంగ్రెస్ నాయకులు ఎవరూ గీత దాటలేదని, ఆ రోజు జరిగిన సమావేశంలో కేవలం రాత్రి భోజనం చేసి తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారన్నారు. అంతకు మించి అక్కడ వేరే ఏదీ జరగలేదని స్పష్టం చేశారు. పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్టీ సోదరులు. మీరు ఒక మూవీ చూస్తుంటారు, చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కొట్లాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒక్కటే కోరుకుంటున్నాను, మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలనో అక్కడికి వెళ్ళండి, రైతుల కోసం పోరాడండి. మేము అన్ని రాతపూర్వకంగా సీఎం గారికి ఇచ్చినాను. ఖచ్చితంగా సీఎం గారు దానిపైన ఎంక్వైరీ వేస్తారు, అవన్నీ బయటికి వస్తాయి, అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తాం. మీటింగ్ ఏముంది, ఆ రోజు మేము పెట్టుకున్నది బిర్యానీ తిన్నాము, దాంతో మటన్ కర్రీ చెప్పుకున్నాము, ఒక స్వీట్ తిన్నాము, అందరూ ఎవరింటికి వాళ్ళు పోయినాము. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగి